మేషరాశి, మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు గ్రహచలనాల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీ ప్రశాంతతను హరించివేస్తుంది. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్లటం నేర్చుకోండి. పెళ్లి తర్వాత నేరాలే పూజలవుతాయి. ఈ రోజున అలాంటి పూజలను మీరెన్నో చేస్తారు. నది ఒడ్డును, పుణ్యక్షేత్రమును దర్శించటము వలన మీరు మనశ్శాంతిని పొందుతారు. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. వృషభ రాశి, మీరు ప్రయాణానికి బలహీనంగా ఉన్నారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. వివాహబంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లానులకు సపోర్టివ్గా ఉంటారు. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటము మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. మీ మూడీనెస్ ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు. మీకు ఈరోజు చేయడానికి ఏమి లేకపోతే గ్రంథాలయానికి వెళ్లి మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోండి. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. మిథున రాశి, ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. మీ విచ్చలవిడి ఖర్చుదారీతనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చెయ్యడం మానాలి. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురేవడం జరగవచ్చును. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఖాళీ సమయములో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు. ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు, లేక మరోటి కావచ్చు. కానీ చివరికి అంతా సర్దుకుంటుంది. కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయుట ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు మరియు నీలం. కర్కాటక రాశి, మీకు ఎక్సైటింగ్గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవ్వండి. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు. షాపింగ్కి వెళ్లినప్పుడు దుబారా ఖర్చులు మానండి. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు. మంచి భవిష్యత్తు ప్రణాళికకు ఇప్పటికి సమయము మించిపోలేదు. ఈ రోజుని మీరు సద్వినియోగము చేసుకుని మీ కుటుంబంతో కలిసి మంచి భవిష్యత్తుకి రూపకల్పన చేయండి. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. సింహ రాశి, ఒక స్నేహితుడు రాలు మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. ఈ రోజు పని అంతా ఒత్తిడితోనూ అలసటగానూ ఉంటుంది. కానీ మీ స్నేహితుల సమక్షం మిమ్మల్ని సంతోషంగా రిలాక్స్ అయ్యేలాగా ఉంచుతుంది. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు. కానీ మత్తుపానీయాల నుండి దూరంగా ఉండండి. ఇది వృధా సమయము లాంటిది. వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం. కానీ ఈ రోజు మాత్రం మీరిద్దరూ గాలి కూడా మధ్యలో చొరబడనంత సన్నిహితంగా గడుపుతారు. కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు. మీరు వివాహితులు అయితే మీ పిల్లల మీద అభియోగాలను వింటారు.
ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. కన్యా రాశి. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది అమ్మటలతోనే పొగుడుతారు. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. మీరు ఇతరులతో కలిసి గోషిప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు. మీకు మధురమైన స్వరముంటే మీరు మీ ప్రియమైన వారిని పాటలు పాడి ఆనందపరుస్తారు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. తులా రాశి. ఈ రోజు విశ్రాంతిగా కూర్చోండి. మీ అభిరుచుల కోసం పనిచేసుకోండి. మీకేది ఇష్టమో వాటినే చెయ్యండి. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. వారి యొక్క సలహా వలన మీరు మీ ఆర్థిక స్థితి దృఢపరుచుకోగలరు. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది. మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది. ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగానూ శారీరకంగానూ ప్రయోజనకరం కాగలవు. ఈ రాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటము కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన, ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడాల్సి రావచ్చు. అది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. స్నేహితులతో కలిసి బాతకాని కొట్టటం మంచి విషయమే, కాని రాత్రంతా ఆ పని చేయటం వలన మీకు తలనొప్పి సంభవించును. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. వృశ్చిక రాశి. స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు, బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీ గురించి మీరు మెరుగుగా, విశ్వాసంగా ఫీల్ అవుతారు. మీ కార్డులని బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు. పిల్లలు ఎక్కువ సమయాన్ని క్రీడలలోనూ మరియు ఇతర బయటి కార్యక్రమాలలోనూ గడుపుతారు. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చును. కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయమును ఈరోజు సాయంత్రము ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఓ కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు. ఒంటరితనాన్ని మీకంటే శక్తివంతమైనదిగా చేయవద్దు. బయటకు వెళ్లి ప్రదేశాలను సందర్శించటము చేయండి. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. ధనుస్సు రాశి. మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ తండ్రిగారి కఠినత్వం మీకు కోపం తెప్పించవచ్చును. మీ పరిస్థితులను చక్కబరచడానికి ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇది మీకు ప్రయోజనకరం కాగలదు. ప్రేమలోని బాధను మీరు అనుభవించవచ్చును. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు, కాని మత్తుపానీయాల నుండి దూరంగా ఉండండి. ఇది వృధా సమయము లాంటిది. పనిలో ఈ రోజు ఇంటినుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. మీడియా రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. మకర రాశి. ఈరోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలరు. అది మీకు సఫలతను ఇస్తుంది. కాని మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే మీరు వదిలేయాలి. మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశము ఉన్నది. అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. మీరు రొమాంటిక్ ఆలోచనలలోనూ, గతం గురించిన కలలలోనూ మునిగిపోబోతున్నారు. ఈ రాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమాను కాని, మ్యాచ్ను కాని ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్గా మారనుంది. ఈరోజు మీ మనస్సు బాలేనప్పటికీ ఇతరులు మీతో మాట్లాడాలి అనుకుంటే వారికి నిదానంగా చెప్పండి. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు
ఎరుపు మరియు పసను. కుంభ రాశి. శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చెయ్యండి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించి సహాయపడగలవు. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయము చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు ప్రేమ, లైంగికనుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం. ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది. మీ ప్రియమైన వారు కూడా మంచి మూడులో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. మీన రాశి. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. మీ ఇంటి గురించి మదుపు చెయ్యడం లాభదాయకం. స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది. ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఈరోజు మీరు విదేశాల్లో ఉన్నవారి నుండి కొన్ని చెడువార్తలను వింటారు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు.